వ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే గణనాథుడు ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో పూజలందుకుంటున్నాడు. వీధి వీధిలో పెద్ద పెద్ద మండపాల్లో కొలువైన వినాయకుడికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా వినాయక మండపాలు కొలువయ్యాయి. ఈవెంట్స్ తరహాలో మండపాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మండపాల్లో రకరకాల గణపతులు దర్శనమిస్తున్నాయి. ఇక వెరైటీ వినాయకులను సంబంధించిన విగ్రహాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో ఏర్పాట్లు చేసిన గణేష్ విగ్రహం అంటూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ విగ్రహం ఏర్పాటుకు 264 కోట్లు ఖర్చయినట్టు కూడా చెబుతున్నారు. దీంతో రిచెస్ట్ గణపతి అని దాన్ని కూడా నిమజ్జనం చేస్తారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పండగ పూట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు మరో ట్విస్ట్ ఉంది. వీడియోలో కనిపిస్తున్న బంగారం వర్ణం విగ్రహానికి 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో తయారు చేసిన విగ్రహానికి సంబంధం లేదని పలు ఫ్యాక్ట్స్ చెక్ వెబ్సైట్స్ కూడా నిషేధిస్తున్నాయి. 70 కేజీల బంగారం, వెండిని ఉపయోగించి కోట్లాది రూపాయల వ్యయంతో విగ్రహం ఏర్పాట్లు చేశారనే విషయం అందరినీ ఆశ్చర్యంలోకి నెడుతుంది. అయితే చెబుతున్న వివరాలు ముంబై కింగ్స్ సర్కిల్లోని జిఎస్బి సేవా మండల్ ద్వారా ప్రతిష్ఠించబడిన విగ్రహానికి సంబంధించినవి. జిఎస్బి సేవా మండల గణేష్ చతుర్థి వేడుకలకు కొన్ని దశాబ్దాలుగా ఫుల్ ఫేమస్. ట్రస్ట్ ఏర్పాట్లు చేసే విగ్రహానికి పెద్ద మొత్తంలో బంగారం, వెండితో అలంకరిస్తారు. దీంతో ఈ విగ్రహానికి దేశంలోనే అత్యంత రిచెస్ట్ గణేష్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంత ఫేమస్, అదే విధంగా జిఎస్పి సేవా మండలి ఇక్కడ నిర్వహించే వేడుకలు కూడా చాలా ఫేమస్. దీనికోసం నిర్వాహకులు ఏకంగా కోట్లలోనే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. గత ఏడాది 400 కోట్లతో బీమా తీసుకుంటే ఈ ఏడాది ఉత్సవాల కోసం 474.46 కోట్ల విలువైన బీమా కవరేజ్ చేసుకున్నారు. ఇక ఇక్కడ మట్టి విగ్రహాన్ని పూజిస్తారు. మట్టి విగ్రహాన్ని సహజ రంగులతో తయారు చేస్తారు. సంప్రదాయ దక్షిణాది ఆలయ వాద్యాలతో పూజలు నిర్వహిస్తారు. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. 2025 ఆగస్టు 25న విరాట్ దర్శనం ఉండగా 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నవరాత్రులు కొనసాగుతున్నాయి. రోజుకు 60,000కి పైగా భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిరంతరం పూజలు, అర్చనలు, అన్నదానం జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు 20,000 మందికి పైగా భక్తులకు అరటి ఆకుపై కమ్మని ప్రసాదాన్ని వడ్డిస్తారు.